ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనాలు, ఏబిఎన్లో ప్రసారమైన కథనాలు, తర్వాత డిబేట్లు, వీటి ద్వారా ప్రజల్లో ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వస్తే మీ భూమి మీకు కాకుండా పోతుంది, ఈ ల్యాండ్ టైటిలింగ్లో ఉన్న అంశాలను కూడా ప్రజలు అర్థం చేసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రైతు దగ్గర నుంచి, మారుమూల గ్రామాల్లో ఉండే రైతు దగ్గర నుంచి, నగరాల్లో ఉండే జనం వరకు కూడా మీ సైట్లు మీకు కాకుండా పోతాయి, మీ పొలాలు మీకు కాకుండా పోతాయని చెప్పి కూటమి పక్షాలు చేసిన ప్రచారం మాత్రం బలంగా ప్రజల్లోకి వెళ్ళింది. ఇక పట్టాదారు పాసు పుస్తకాలపై ముఖ్యమంత్రి జగన్ బొమ్మ కూడా ప్రజల్లోకి వెళ్ళింది. దీంతో పాటు పెరిగిన ధరలు, పెట్రోలు, డీజిలు, ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీలు, ఇవన్నీ కూడా పట్టణాలు, నగరాలు అండ్ సెమీ అర్బన్ ఏరియాస్లో ఉండే మధ్యతరగతి ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేశాయని కూడా చెప్పవచ్చు. చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, అమిత్ షా కానీ, మోడీ, వీళ్ళ నలుగురు కూడా విస్తృత ప్రచారం చేశారు. ఒక్క చంద్రబాబు నాయుడే 3 నెలలుగా ఆయన ప్రజాగళం అని చెప్పి నిర్వహించిన సభల్లో 118 నియోజకవర్గాల్లో 118 సభలు మండు టెండలో 75 సంవత్సరాల వయసును లెక్క చేయకుండా చేశారు. నవ్వార్ నెవర్ అన్నట్టుగా చంద్రబాబు నాయుడు ఈ ఎన్నికల్లో ప్రతి అంశాన్ని కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీంతో పాటు మరో కీలకమైన అంశం ఏంటంటే, ప్రధానంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెళ్ళు ఇద్దరు, వైఎస్ షర్మిలారెడ్డి అండ్ వైఎస్ సునీతారెడ్డి, వీళ్ళిద్దరూ కూడా చేసిన ప్రచారం ప్రధానంగా మనం గ్రౌండ్లో ఉండి చూస్తుంది కానీ, ఏబిఎన్ నెట్వర్క్ అందిస్తుంది కానీ, ఆంధ్రజ్యోతి నెట్వర్క్ అందించే సమాచారం ప్రకారం అయితే మాత్రం కూటమి పక్షాల ప్రచారం ఎంతగా వెళ్ళిందో దానితో పాటు ఈక్వల్గా వాళ్ళిద్దరూ చేసిన ప్రచారం, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు కానీ లేకపోతే మిగతా అంశాలు కానీ బలంగా ప్రజల్లోకి వెళ్ళాయి. బట్ ఈ బలంగా ప్రజల్లోకి వెళ్ళటం వలన కడపలో షర్మిలకు లాభం జరుగుతుందేమో కానీ, ఆమె చేసిన ప్రచారం వలన వచ్చిన జగన్పై వచ్చిన వ్యతిరేకత మాత్రం కూటమి పక్షాలకు లబ్ధి చేకూరింది అనేది కూడా ప్రధానంగా అందరూ చెప్తున్నారు. విశ్లేషకులు కూడా, రాజకీయ పరిశీలకులు కూడా ఇదే విశ్లేషణ చేస్తున్నారు. ఇక ఈ ప్రచారంతో పాటు రాష్ట్రంలో